నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. ఇది ప్రస్తుతం మన ఇండియాలో హాట్ టాపిక్గా మారుతుంది. అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్తో గొడవలు పడడం, కొట్లాటకు దిగడం జరుగుతుంది. దీనికోసం ఎవరైతే అక్కడ స్టాండ్ తీసుకుని ఒక ఏజెంట్ ఉన్నారో ఆయన ఒక పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి. పాకిస్తాన్ ఏజెన్సీ ఆయనకి ఫండ్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అయితే మతపరమైన విభేదాలు సృష్టించి మనకి గొడవలు పెట్టడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్లో పొరపాట్లు జరిగాయి. దాని మీద నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి రెక్టిఫై చేస్తానని అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటారు. గత 3 టర్మ్స్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఏదో ఒక విధంగా ఆయన్ని ఓడించాలని చెప్పేసి ఇదంతా కూడా కాంగ్రెస్ చేస్తున్న కుట్ర. ఎవరైనా విభేదాలు సృష్టించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఒక నీతిపరుడు, ఆయన ఒక ధర్మబద్ధుడు. ఇలాంటి నాయకుడు రానున్న తరాలు కూడా చూడాలి. జై హింద్.